గుడికి పోతే అందరి లెక్క లైన్లో నిల్చొని అమ్మవారి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వస్తాం. విఐపీలు అయితే వాళ్లకు స్పెషల్ దర్శనం ఉంటుంది. ఆలయ మర్యాదలతోని దర్శనం చేపిస్తారు. అయితే అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అయితే ఓర్చుకోవాలి. అంతేగాని మర్యాదలు చేయలే అని అలిగి అరుగు మీద కూర్చుంటారా ఎవరన్నా? అటు చూడండి. ఆగో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏంది అట్లా అరుగు మీద కూసున్నాడు? ఆయన పక్కకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఉన్నది. మంత్రి ఎవల మీదనో గుస్సా అవుతున్నాడు. ఇంకెవరికో ఫోన్ చేసి గట్టిగానే అరుచుకుంటున్నాడు. చుట్టూ అంతమంది జనం ఉన్నారు. ఆఫీసర్లు వచ్చి మంత్రికి నచ్చ చెప్తున్నారు. అయినా పొన్నం తగ్గేదే లేదన్నట్లు అక్కడనే కూసున్నాడు. అసలు ముచ్చటేంది అంటే హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం వేడుకలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. అక్కడికి మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి పోయిండ్లు. అయితే మంత్రికి స్వాగతం పలికేటప్పుడు ఆఫీసర్లు ఎవరున్నారో ఎక్కడున్నారో గాని అంత ఆగమాగమైందట. ఇదేందయ్యా ఇది? మంత్రి వస్తే ప్రోటోకాల్ పాటించరా? ఇంత ఆగం ఉంటుందా? చెల్ నేను గుళ్ళకే రాను, ఇక్కడనే కూసుంటా అని అలిగి ఇట్లా ఆలయం బయట అరుగు మీద కూసున్నాడు. విఐపీలే వస్తారని తెలుసు కదా, ప్రోటోకాల్ పాటించాలని తెలియదా? గుడి ముందు సెక్యూరిటీ పెట్టరా అని హైదరాబాద్ కలెక్టర్కు క్లాస్ తీసుకున్నాడు మంత్రి. మేయర్ విజయలక్ష్మి కూడా అలిగి ఆఫీసర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏహే, నేను అలిగినా అని వచ్చిన వార్తలు నిజం కాదు. నేనెక్కడ అలిగినా? అక్కడ భక్తులు ఒకరినొకరు నెట్టుకుంటుంటే నేను కొంచెం సేపు అట్లా పక్కకు పోయి కూసున్నా అని చెప్పుకొచ్చిండు. నేను మేయర్ గారు వచ్చిన తర్వాత కొంత సామాన్యంగా మహిళలు వాళ్ళంతా ఇబ్బంది పడి కింద పడే పరిస్థితిని చక్కదిద్దడానికి ఆడ కూర్చున్నా. మరి ఆఫీసర్ల మీద అంతగానం ఎందుకు గరవేండ్లు సారు అని అడిగితే అక్కడ ఏం ఏర్పాట్లు చేసిండ్లు, ఏం కథ అని అడిగినా అంతే అని వివరణ ఇచ్చిండు. దేవుని ముందు అందరూ సమానమే కదా, గుడిలో కూడా మీకు మర్యాదలు చేయాలనా అని అడుగుతున్నారు అక్కడికి వచ్చిన భక్తులు.